హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, BRO, BRA, SI, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈ యూట్యూబ్లో మనం యునెస్కో గుర్తించిన భారతీయ రైల్వే లైన్లు ఏంటి అనే దాని మీద మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్లు అడిగే అవకాశం ఉంది. కాబట్టి నేను మీకు ఈ వీడియో చేయడం అనేది జరిగింది. అలాగైతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ఏంటి, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అయితే ఇది ఎక్కడుందంటే ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇది ఏ సంవత్సరంలో గుర్తించారంటే మనకి 1999 సంవత్సరంలో గుర్తించబడింది. తర్వాత ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఈ ఛత్రపతి శివాజీ టెర్మినల్ అనేది ఎప్పుడంటే మనకి మహారాష్ట్రలో ఉంది. ఇది ఎప్పుడు గుర్తించారంటే 2004లో గుర్తించడం జరిగింది. 2004లో గుర్తించడం జరిగింది. నోట్ చేసుకోండి మీరు. ఛత్రపతి శివాజీ టెర్మినల్ మహారాష్ట్రలో ఉంది, 2004లో గుర్తించబడింది. తర్వాత కనుక మనం చూసుకుంటే నీలగిరి పర్వత రైల్వే ఏంటి, నీలగిరి పర్వత రైల్వే ఈ నీలగిరి పర్వత రైల్వే అనేది ఇది ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది. దీన్ని 2005లో గుర్తించడం జరిగింది. 2005లో దీన్ని గుర్తించడం జరిగింది. తర్వాత చూస్తే కల్కా సిమ్లా రైల్వే, ఓకే, ఈ కల్కా సిమ్లా ఇది ఎప్పుడంటే మనకి 2008లో గుర్తించడం జరిగింది. 2008లో గుర్తించారు. ఇది హిమాలయాల్లో ఉందన్నమాట. తర్వాత మాతారన్ రైల్వే, ఇది ఎప్పుడంటే 2010లో దీన్ని గుర్తించడం జరిగింది. ఇది వచ్చేసి ఎక్కడుందంటే మనకి మహారాష్ట్రలో ఉందన్నమాట. ఓకే, ఈ రకంగా యునెస్కో గుర్తించిన భారతీయ రైల్వే లైన్ నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా పక్కాగా గుర్తుంచుకోవాలి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఏంటంటే నా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.